సోమవారి ఆదివారం శరీరీత్యా మనోవతారం ఎత్తి పుట్టాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఆయన ఎక్కడ ఆ 33 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఎంతో మంది గురువుని మార్పు చేసి స్వస్థపరిచి చనిపోయిన మార్పు చేసి ఇన్ని అద్భుతాలు చేసిన యెరూషలేము అంటే చాలా ఇష్టం. ఆ యెరూషలేము పేరు భూలోకంలో పెట్టుకున్నాడు ఆయన. పరలోకంలో ఉండవలసిన పేరుని భూలోకంలో పెట్టుకున్నాడు. యెరూషలేము పరలోకంలో ఉంటుంది. అదే యెరూషలేము అని భూమి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళాలి. శాంతి మీద సవాలు చేసుకుంటూ వెళ్ళి ఆ ఊరంతా తిరుగుతాడు. ఎంత తగ్గించుకోదు. ఆ గాంధీ గాంధీకి ఎంత ధైర్యం దొరికింది అదే కాదు కదా. గాంధీకు మంచి సమయం అవకాశం దొరికింది. ఎప్పుడైతే ఒక మనిషి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే విలువ ఎప్పుడు వస్తుందంటే తన బ్రతుకు మారిన తర్వాత. సరే నేను ఫస్ట్ మీకు వస్తున్నాను. గాయత్రుడు తాత చూశాడు. ఆయన నన్ను ఎక్కడ చేశాడు? నేను కాలేజీ చదివే రోజుల్లో చాలా డస్టీగా మురికిగా తిరిగే రోజులు అంటే చూసి ఇతను ఏంటి బయటికి కొట్టుకెళ్ళి వస్తున్నాడు, ఇంకొకడు ఈ బస్టుడు కదా అని అనుకుంటున్నాడు. కారణం ఏంటి? ఒకప్పుడు పరిస్థితి. కానీ మన జీవితంలో కొత్త మార్పు వచ్చినప్పుడు క్రీస్తుని గురిగా పెట్టుకోవాలి. ఎంత వాల్యూ వచ్చింది ఇప్పుడు ఎవరికి? గాలికి. తన కట్లు ఎప్పుడైతే ఓడిపోయాడో అది ప్రభువులకు కావాల్సింది. ఈ గాలిగా మనకు కావాలి. అసలు గాంధీ అసలు నమ్ముతున్నాడు కదా. గాంధీలో ఉన్నాం. నేను 10 మాట్లాడుతున్నా. ఎవరికి ఎట్లా గాంధీని అడ్డపెట్టుకుంటారు. గాంధీ ఎవరు మోస్తుంది సార్? మురికి మట్టి